కానీ ఇట్లాంటి వాటిల్లో మీరు బయటికి రావటం గానివ్వండి, ఈ టైప్ ఆఫ్ డీలింగ్స్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైము. ఇది నా పొజిషన్‌లో ఎవరున్నా కూడా చేస్తారు ఆ పని. ఎందుకంటే ఆ బాధితులు వచ్చిన వాళ్ళు మంగళసూత్రం తాకట్టు పెట్టి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము అని మంగళసూత్రం తాకట్టు పెట్టి మా కష్టాలన్నీ తీరిపోతాయని రూ. 1,16,000 పెట్టి ఒక రాయి కొనుక్కొని ఈ రూ. 1,16,000తో రాయి కొనుక్కున్న తర్వాత కష్టాలు తీరకపోగా కుటుంబ సభ్యులు చనిపోయారు దాని నెగెటివ్ ఎఫెక్ట్ వల్ల. అలాగే ఈ రూ. 1,16,000కి వడ్డీలు కట్టలేకపోతున్నాం అని ఏడుస్తూ ఉన్నాం. దినసరి కూలీలండి. తిరుపతి నుంచి ఒక ఆవిడ 4 ఇళ్లలో పని చేసుకునే ఆవిడ 17,000 పెట్టేసి, అంటే వీళ్ళ దగ్గర ఎట్లా ఉంటుందంటే ప్యాకేజు ₹1,00,00,000 దగ్గర నుంచి రాళ్ళు ఉంటాయి. ఏమి కొనలేకపోతే ఇగో 17,000 ఉంది లేదా 11,000 ఉంది, ఈ రాయి కూడా తీసుకో అని చెప్పేసి ఇస్తారు. 4 ఇళ్లలో పని చేసుకునే ఆవిడ దగ్గర కూడా ₹17,000 పెట్టేసి రాయి కొనిపించారు. ఆవిడ ఇప్పుడు ఏడుస్తున్నారు. ఆవిడకి 17,000 అంటే చాలా ఎక్కువ మరి. ఎందుకంటే ఒక ఇంట్లో 2,000కి 3,000కి ఆవిడ పని చేస్తారు. నెలకి 4 ఇళ్లలో పని చేస్తే ఆవిడకి సంపాదించుకునే డబ్బులు అవన్నీ కూడా. ఆవిడ నెల రోజుల కష్టాన్ని, కష్టంలో వచ్చాడు కష్టం తీరద్దా అని చెప్పి అడుగుతున్నాడు కదా, నీ దగ్గర నిజంగా 99% సక్సెస్ రేట్ ఉంటే 1%గా ఫెయిల్యూరు. మరి ఆ 1% వాళ్ళకి నువ్వు డబ్బులు రిటర్న్ ఇచ్చేయచ్చుగా. నీ 99% వాళ్ళ డబ్బుల్లోంచి ఇవ్వమంటలా. వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేసి వాళ్ళ రాయి వెనక్కి తీసేసుకో. 1% అంటున్నావుగా, నీకేం నష్టం వస్తుంది? 99% వాళ్ళ దగ్గర నీకు లాభాలు వచ్చినాయిగా. మేము అడుగుతుంది కూడా అదే, ఆ రోజు అడిగింది కూడా అదే. ఇందులో ఏం అన్యాయం ఉందో చెప్పండి. వీళ్ళు అంటారు నువ్వు పోలీసుల ద్వారా చేయొచ్చుగా. అరే బాబు, అన్ని పోలీస్ స్టేషన్లో అయిపోయి ఉండుంటే అసలు నాలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం, మీడియాలో స్టింగ్ ఆపరేషన్ చేయక్కర్లా. ఈ రోజున అన్ని కోర్టుల్లో తేలిపోకనా మరి కుటుంబ పంచాయతీలు బతుకు బర్రెల బండి అని, లేకపోతే రచ్చబండి అని, గాడిదగుడ్డ బండి అని పెట్టేసి మొగుడు పెళ్ళాల పంచాయతీలు కొంపల్లో స్టూడియోలో కూర్చోబెట్టి ఎట్లా తీరుస్తున్నారు? వాళ్ళని ఎవడన్నా అడుగుతున్నారా? లలిత్ కుమార్ చేసింది ఒక్కటే ప్రపంచంలోకెల్లా పెద్ద ఆర్థిక నేరం అయిపోయిందా? ఇదే హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని యోని పూజలు చేస్తామని, అంగ పూజలు చేస్తామని చెప్పేసి డబ్బులు దుబ్బేస్తున్నారు. దాన్ని ఎవడు మాట్లాడరా? అది ద్రోహం కాదా? ఇదే హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని హిందుత్వంలో ఎక్కడా లేని కాన్సెప్ట్ అదృష్టరత్నం అనేది. నేను ఈ మాట చెప్తున్నా, దమ్ముంటే ఎవడన్నా మన ఛానల్లోకి డిబేట్కి వస్తాడేమో, రమ్మనండి, వేదాల్లో ఉంది అని తీసుకుని రమ్మనండి, మాట్లాడతా. అదృష్టరత్నం అనే ఛానల్, అదృష్టరత్నం అనేది ఎక్కడుందో, ఏ వేదంలో ఉందో తీసుకుని రమ్మనండి, ఇక్కడే కూర్చుంటా, మీరే డిబేట్ ఆర్గనైజ్ చేయండి. ఓకే, ఎక్కడా లేని కాన్సెప్ట్ని చూపించి లక్షలు దోచేస్తున్నాను ఎవడో మాట్లాడతా. ఇదే హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని 1,00,00,000 శివలింగాలు లేదా 2 కోట్ల శ్రీచక్రాలు అంటూ డబ్బులకి దందాలు చేస్తుంటే ఎవడో మాట్లాడు. ఇదే హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని మొగుడు పెళ్ళాలని అన్నయ్య అని, అక్కయ్య అని పిలిపిస్తూ మొగుడు పెళ్ళాల చేత సంసారం మాన్పించేసి భారతదేశపు హిందూ జనాభాని సంతతిని తగ్గించేసే కుట్రలు చేస్తూ వాళ్ళు కూడా లక్షల కోట్లు కూడబెట్టుకుంటున్నారు. వాళ్ళని ఎవడో మాట్లాడ్డా. ఇదే హిందూ గ్రంథాల్లో, వేదాల్లో ఏసున్నాడు, పురాణాల్లో పీసున్నాడు అంటూ సిగ్గుమాలిని కథలు చెప్పేసి మత మార్పిడి చేస్తున్నారు. వాళ్ళు దానికోసం విదేశాల నుంచి ₹1,00,00,000 నిధులు దొబ్బేస్తున్నారు. ఎయ్యి తప్పుగా కనపడలా. లలిత్ కుమార్ ఒక నీచుడు అవతారాన్ని బయట పెట్టిన దానికి మాత్రం లలిత్ కుమార్ ఇట్లాంటివి చేస్తుండకూడదని శుద్ధులు చెప్తున్నారు. అప్పుడు నేను చేయను, మీరు వచ్చి చేయండి, దీన్ని ఏ విధంగా డీల్ చేస్తారో, బాధితులందరికీ న్యాయం జరగడానికి నా దగ్గర ఒక పెద్ద ప్లాన్ ఉంది అని చెప్పేసి ఎవరు చేస్తాడు, చేయమనండి. ఈ వక్ఫ్ బోర్డు సవరణల గురించి, బిల్లు గురించి, లేదా ఈ బోర్డు గురించి ఒక ముస్లిం పెద్దతో డిబేట్ నిర్వహిస్తే మీరు రెడీగా ఉన్నారా? 100% వస్తామండి. నటి కస్తూరి గారు, ఆవిడ అసలు ఏం కామెంట్స్ చేశారు, తెలుగు వాళ్ళని అవమానించారని కొంతమంది, అలానే బ్రాహ్మిన్స్ గురించి మాట్లాడారు, అది పాజిటివ్ నెగిటివ్ కూడా తెలియకుండా ఆవిడని ట్రోల్ చేసేస్తున్నారు, కేసులు పెట్టబోతున్నారు, పెట్టారు, ఆవిడ అసలు పారిపోయారు అని ఇంకొన్ని మీడియా ఛానల్స్. నిజంగా అసలు ఆవిడ కేసులో ఏం జరిగిందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కషన్ పెద్దగా వెళ్తుంది, కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి జనాలకు క్లారిటీ రాదేమో ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నానండి. ఐ క్లియర్లీ సపోర్ట్ కస్తూరి గారు. ఓకే, కస్తూరి గారు తెలుగు వాళ్ళ గురించి మాట్లాడారు అన్నట్టుగా ప్రచారం అవుతున్న వ్యాఖ్యల విషయంలో కస్తూరి గారిని నిర్ద్వందంగా నేను మద్దతు ఇస్తున్నా. కారణం ఏంటంటే ఆవిడ తమిళనాడు గడ్డపై ఉండి ఆవిడ ఎవరిని విమర్శిస్తూ మాట్లాడారు? అక్కడ రాజకీయంగా ఆధిపత్యం వహిస్తున్న ఒక కుటుంబం పేరు చెప్పకుండా ఆ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే ఆ కుటుంబానికి సంబంధించి ఇప్పుడు పదవుల్లో వెలగబెడుతున్న పోరంబోగ్గాళ్ళు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకడు ఏమన్నాడంటే, ఈ దేశానికి బ్రాహ్మలు అనేవాళ్ళు ఎక్కడి నుంచో వలస వచ్చారు ఒక 3-4 వేల సంవత్సరాల క్రితం. ఆ వలస వచ్చి వాళ్ళు ఆర్యులు ఇక్కడ మన మీద దండయాత్ర చేసి మనని ఆక్రమించుకునే ద్రావిడుల మీద మన మీద దాష్టికాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అలాంటి వాళ్ళని తొక్కేయాలి అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ కొడుకు పంది ఏమంటాడంటే, ఈ దేశంలో సనాతన ధర్మం అనేది ఒక మలేరియా డెంగ్యూ లాంటిది, దాన్ని నిర్మూలించాలి అని చెప్పేసి మాట్లాడారు. మరి ఆడు మలేరియా డెంగ్యూలతో పోల్చి నిర్మూలించాలి అన్నప్పుడు ఒక్క నోరు పెగలలేదండి.
ఎంతమంది పోయి ఆడి మీద కేసులు పెట్టారు? ఇప్పుడు ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆవిడ, ఒరే నాయన మీరేమన్నా మమ్మల్ని వలసొచ్చారు అంటున్నారు, మీరేమన్నా ఇక్కడ పుట్టి పెరిగారు అనుకుంటున్నారా? మీ ముత్తాతలు కూడా ఇక్కడ రాజులకు సేవ చేయడం కోసం ఎక్కడి నుంచో వలసొచ్చిన వాళ్ళే, మీరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఏం కాదు అని చెప్పేసి వాళ్ళకి కౌంటర్ ఇస్తూ ఆవిడ ఒక వ్యాఖ్య చేశారు. ఇది మొత్తం తెలుగు జాతి మొత్తానికి పులివేసుకుని నేనెందుకు ఇదవ్వాలి, నా జాతి నల్ల, నేను తెలుగుని గర్వంగా చెప్పుకుంటున్నా, నన్ను అవమానించాల. ఒక కుటుంబం గురించి మాట్లాడారు. ఆ కుటుంబం గురించి ఎందుకు మాట్లాడారంటే ఆ కుటుంబంలో ఉన్న పనికిమాలిన వాళ్ళు ఇద్దరు కలిపి సనాతన ధర్మాన్ని నిర్మూలించేస్తాం ఈ దేశం నుంచి అన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటే నీ వల్ల కాదు కదా, నీ అబ్బ వల్లే కాలేదు, నీ తాత వల్లే కాలేదు, ఆడి ముత్తాతలు దిగినా కూడా పీకేదేమీ లేదు అని ఇండైరెక్ట్గా ఒక స్త్రీ అయ్యుండి ఆవిడంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడారు. మరి ఆవిడ నేను సమర్థించినా 100% సమర్థిస్తాను.